ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే చచ్చిపోవాలని చెప్పేసి, ఇరగబడ్డాడని చెప్పేసి, లేకపోతే ఫామ్ హౌస్‌లోనే పండుకున్నాడని చెప్పేసి, ఇష్టానుసారంగా మాట్లాడితే ఒక్క మాట కూడా మాట్లాడని సో కాల్డ్ ఆళ్ళ కూతురు. మరి ఈరోజు ఎందుకు ఆయన మీద టార్గెట్ చేస్తుందంటే ఏం చెప్తున్నారు అని చెప్తున్నా అంతే నేను. ఇప్పుడు నాకు కూడా కవితమ్మ నేచర్ కానీ ఆమె తెలివితేటలు కానీ కొంత నాకు అవగాహన ఉంది. హ్మ్. ఎవరో ఎక్కిస్తే నేర్పిస్తే మాట్లాడే స్థాయికి దిగజారే మనిషి కూడా ఆమె కాదు. హ్మ్. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే హ్మ్. ఎక్కడ ఇరుక్కుందో, హ్మ్. ఎవరు ఇరికిచ్చిండ్రో, హ్మ్. ఏం మాయ చేసిండ్రో కానీ హ్మ్. ఇంటి శత్రువుగా బయటకు వచ్చింది. హ్మ్. ఇంటి గుట్టు అనట్లే ఇంట్లో జరిగే ఆంతరంగిక విషయాలు హ్మ్. బజారుకి ఈడ్చి ఇంటి పరువునే కాదు పార్టీ పరువును, హ్మ్. గత ప్రభుత్వ పరువును కూడా రోడ్డు మీద పడేసి నలుగురి నోళ్ళల్లో నానే విధంగా సమస్యను తయారు చేసినటువంటి దానికి హ్మ్. మొట్టమొదట తాను ఒక కూతురుగా, కేసీఆర్ కూతురుగా సమాజం ఇప్పటికి కూడా నువ్వెన్ని అంటున్నా కూడా ఒక ఉద్యమకారుడి, తెలంగాణ సాధించిన బాపు, చూస్తారు. తెలంగాణ జాతిపిత కూతురు కదా హ్మ్. అని అంటూనే కామెంట్ చేస్తూ ఉన్నారు. హ్మ్. ఆ ఒక్క తెర కనుక లేకపోతే ఈ పాటికి మహిళా లోకం దుమ్మెత్తిపోసి వెంటబడి తరిమేవాళ్ళు.